దేశంలో 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందని, అందుకు మరోసారి బీజేపీకి ఓటు వేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు ఉదయం కిలా వరంగల్లోని ఓసిటీ మైదానంలో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ వారితో మమేకమయ్యారు. యోగా చేశారు, క్రికెట్ ఆడారు. దేశాభివృద్ధి కోసము అన్ని వర్గాల ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా అభివృద్ధి పదంలో పయనిస్తుందని, మరోసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకమని, ఈసారి వరంగల్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు. ఇప్పటికే నరేంద్ర మోడీ కృషితో వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాలతో పాటు కాజీపేట రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా కిలా వరంగల్ గ్రౌండ్లో వాకర్స్తో కలవాలి, బీజేపీకి ఓటు వేయండి, మరోసారి మోడీ గారిని గెలిపించాలని తెలియజేయడానికి, అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఉన్న క్రికెట్ ప్లేయర్లను కలిసి రిక్వెస్ట్ చేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలని మరి రావడం జరిగింది. మరి నాతో పాటు మరి స్థానిక నాయకులు పెద్దలందరం కూడా ఉదయం నుండి మరి గ్రౌండ్లో వాకర్స్ను కలిసి క్రికెట్ ప్లేయర్లను కలిసి మరి అందరికీ కూడా విన్నవించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ దేశం కోసం మోడీ గారి పాలన, ఈ దేశ సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా ఉందో మరి రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ ఈ దేశం సుభిక్షంగా సురక్షంగా ఉండాలి అంటే మోడీ గారిని బలపరచండి, మోడీ గారిని గెలిపించండి, మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి నన్ను ఆశీర్వదించమని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా తప్పకుండా రేపటి ఎన్నికల్లో మోడీ విజయం తథ్యం, నీ విజయం తథ్యం అని కూడా ఆశీర్వదించడం జరిగింది. మరి ఏది ఏమైనా మరి వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగరవేయడానికి మరి పార్టీ శ్రేణులు, ప్రజలు, మేధావులు, కార్మికులు, కర్షకులు, వాకర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారి ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన విజయాన్ని ముద్దాడతామని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, బీజేపీ నాయకులు తదితరులు, కార్యకర్తలు, వాకర్స్ పాల్గొన్నారు.